హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తుంది. ధర్మరాజును జూదం వైపు నడిపించింది ఏది? స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత 18వ అధ్యాయం వివరించింది. ధర్మజ్ఞుడు, ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి, పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు, అంతటి వివేకి చెడ్డదని తెలిసి వ్యసనమని ఎరిగి జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు? ఇదే సందేహం జనమేజయుడికి వచ్చింది. వ్యాస మహర్షిని అడిగాడు. దానికి వ్యాసుడు, ప్రకృతి చేయిస్తుంది నాయనా, దాని ముందు నీ నిగ్రహం చాలదు. ఇష్టం లేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తుంది అని బదులిచ్చాడు. జనమేజయుడికి సంతృప్తి కలగలేదు, కానీ మౌనం వహించాడు. రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ, ఓ రాజా, రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు. కొన్నా కూడా దాని మీద స్వారీ చెయ్యకు. చేసిన ఉత్తర దిక్కుకు మాత్రం పోనే వద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు. కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్న ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు, జాగ్రత్త అని హెచ్చరించాడు. మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనివల్ల ఈ గుర్రపుశాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాసమహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ఎక్కవద్దన్నాడు కానీ కొనవద్దని చెప్పలేదుగా అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు. రోజు అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమక్రమంగా దాని మీద ఇష్టం పెరిగిపోయింది. ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది, ఎక్కవద్దని కాదు అని సరిపెట్టుకొని తక్కిన 3 దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఉత్తర దిశగా పోదాం, అక్కడి సుందరితో మాట్లాడకుండా తిరిగొచ్చేస్తే పర్వాలేదు అని నిశ్చయించుకున్నాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు. అక్కడొక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తరువాత ఇంతటి సౌందర్య రాశిని సొంతం చేసుకోకుంటే ఈ జన్మ వృధా అనిపించింది. ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు, కేవలం పెళ్ళి మాత్రమే చేసుకుందాం, ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు. ఒకరోజు ఆ సుందరి దేశంలోని సాధువులను, పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు, సత్కారాలు చేయాలని ఉంది అని రాజును కోరింది. అది భార్య తొలి కోరిక కాబట్టి, పైగా చక్కని సత్కార్యం, కాదనడం దేనికి అనుకున్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువ సాధువు మోహపరవశుడై ఆమెను కామదృష్టితో పరికించాడు. ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తి దూసి ఆ సాధువు తల నరికేశాడు. మరుక్షణమే, అయ్యో, బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టానే అంటూ వలవల ఏడ్చాడు. వ్యాసమహర్షి నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు. జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.